నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అతి కొద్ది రోజుల్లో 40,50,000 ఇళ్లు కట్టబోతున్నాం. విద్యా వైద్యకి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ 8 నెలల పాలనలో ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్న పువ్వాడ. ఇల్లందులో సిపిఎం సిఐటియు బస్సు యాత్ర. సింగరేణి ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామంటున్న నాయకులు. నాగార్జున సాగర్ గేట్లు తెరవాలని అధికారుల నిర్ణయం. ఇవాళ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం చేరే అవకాశం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లో ఇతర వాటర్ వర్క్ పనులను మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి పరిశీలించారు. మురుగునీరు, తాగునీరు సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. అంతేకాకుండా సమస్యలపై ఇటీవల కేంద్ర బృందం అధ్యయనం చేసిందని, త్వరలోనే నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. 100 కోట్ల నిధులతో చేపట్టిన పనులను గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిందని ఆరోపించారు. డ్రైనేజ్ సమస్య, చిన్నపాటి వర్షానికి కూడా అన్ని రోడ్లు మొత్తం కూడా జలమయమై ట్రాఫిక్ ఇబ్బంది పడటం, మరి ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనం చూసాం. దీనికి ప్రధాన కారణం డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవటం. కేంద్ర ప్రభుత్వం నుంచి రీసెంట్గానే ఒక 10 రోజుల కిందట ఒక టెక్నికల్ టీం వచ్చేసి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరి మున్సిపాలిటీ వాళ్ళతోటి అంటే కార్పొరేషన్ అధికారులతోటి, కలెక్టర్ గారితో అందరితోటి కలిసి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో మన వాటాకి అమృత్ 2లో కానివ్వండి, 15th ఫైనాన్స్ మిగిలినటువంటి డబ్బులు ఏదైనా ఉంటే అవి కానివ్వండి, నెక్స్ట్ ఫైనాన్స్లో ఉన్నటువంటి డబ్బులు అయితేనేవ్వండి, 0.2 అమృత్లో రావాల్సినటువంటి డబ్బులు అయితేనేవ్వండి, మొత్తం డ్రైనేజీకి, డ్రింకింగ్ వాటర్కి, ఈ కార్పొరేషన్కి రావాల్సినటువంటి డబ్బులు త్వరలోనే అన్ని ప్రణాళిక సిద్ధం చేసి ఢిల్లీ పంపిస్తే రావాల్సినటువంటి నిధులు నేను తప్పకుండా అక్కడి నుంచి తీసుకొస్తాం. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సినటువంటి వాటా కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులు రవీంద్ర గారు కూడా ముఖ్యమంత్రి గారితో, నారాయణ గారితో మాట్లాడి అవి కూడా రిలీజ్ చేయించినట్లయితే రానున్నటువంటి 2-3 సంవత్సరాల్లో తప్పకుండా ఈ డ్రైనేజ్ వ్యవస్థని మెరుగుపరచడంతో పాటు మంచినీటి సమస్య కూడా ఎక్కడా లేకుండా చూడాలనేదే మా ఇద్దరి యొక్క ఉద్దేశం. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాల మీద మున్సిపల్ అధికారులతో వాళ్ళు తఫాలుగా మేము సమావేశం పెట్టుకున్నాం. ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారి మరి ఈరోజు మచిలీపట్నంలో సందర్శన సందర్భంలో ఏదైతే ఆగిపోయినటువంటి కొన్ని వర్క్స్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. అలాగే మొన్న సెంటర్ నుంచి కూడా ఒక టీం వచ్చి డ్రైనేజీ సమస్య కోసం మరి బాలశౌరి గారి కృషితో సెంట్రల్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా వచ్చి పరిశీలన చేసుకుని వెళ్ళడం కూడా జరిగింది. ముఖ్యంగా గత 14-19 సమయంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆ రోజున చేపట్టాం. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైనేజీ సమస్యకి శాశ్వత పరిష్కారం చేయడం కోసం, మంచినీటి సమస్య పరిష్కారం చేయడం కోసం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల్లో కొంత మచిలీపట్నంలో అభివృద్ధి అనేది కనిపించింది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన, మంత్రి పదవి వచ్చిన కనీసం మచిలీపట్నం మున్సిపాలిటీ గురించి పట్టించుకోకుండా స్వార్థ రాజకీయాల కోసం అభివృద్ధిని అటకెక్కించిన దానికి నిదర్శనమే మనం ఇప్పుడున్నటువంటి మరి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ STP సుందరయ్య నగర్
ఏదైతే మచిలీపట్నంలో ఉన్నటువంటి మురుగంత కూడా ఇటు శివగంగ డ్రైన్లో కలిసే ప్రాంతంలో ఈ ఎస్టీపీ నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 16 కోట్ల రూపాయలతో ఆ రోజున అమృత్ ఫేజ్ 1 కింద స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 5 కోట్ల రూపాయలు ఇక్కడ స్పెండ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేయడం జరిగింది. మిగిలిన 11 కోట్ల రూపాయలు మరి కంటిన్యూ చేసుకున్నట్టయితే అది స్టేట్ గవర్నమెంట్ది ఏమీ లేదు, టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండే. అది కూడా చేయకుండా ఆపేసినటువంటి ఘనత పేర్ని నాని గారు దక్కింది. మరి ఇవాళ తిరిగి మళ్ళీ దాన్ని చేయాలంటే మరొక 5 కోట్లు అదనంగా అవుతాం. 21 కోట్ల రూపాయలు ఇది నిర్మాణం చేసుకోవడానికి అవుతా ఉంటే అంటే మరొక 5 కోట్ల రూపాయలు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ మళ్ళీ ఎస్టిమేట్లు పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి సమస్య పట్టణంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని గువ్వలగూడెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. విద్య వైద్యకి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల ఉచిత వైద్యం చేపట్టిందని పొంగులేటి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అతి కొద్ది రోజుల్లో 4,50,000 ఇళ్లు కట్టబోతున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ పాలనతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ వచ్చింది కాబట్టే కరెంటు నీళ్లు వచ్చాయన్నారు. అంతర్గతంగా ఉన్న సిమెంట్ రోడ్లని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడు ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట వేసింది అన్నది మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైద్యం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయల వరకు పేదవాళ్లకు ఉచిత వైద్యం చేపిస్తానని ఆనాడు మాటిచ్చాం. ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోపే ఈ 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇప్పుడే ఈ గువ్వలగూడ గ్రామంలో ఒక హెల్త్ సెంటర్ను కూడా ఓపెన్ చేసుకున్నాం. డాక్టర్స్ కానీ ఇక్కడ పనిచేసే సిబ్బంది కానీ మంచిగా వైద్యం చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వ పక్షాన వారందరినీ అభ్యర్థిస్తున్నాను. అదే రకంగా గడిచిన 3-4 రోజుల్లో మీరు చూశారు అసెంబ్లీలో ఏ రకంగా చర్చలు జరిగాయో. ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా, రైతులని రాజు చేయాలని, రైతుల ముఖములో ఆనందం చూడాలని ఏ రకమైన నిర్ణయాలు తీసుకుందో ప్రత్యేకంగా నేను చెప్పనవసరంలే. అంతర్గతంగా ఉన్న సిమెంట్ రోడ్లని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడు ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట వేసింది అన్నది మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైద్యం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు 6 గ్యారెంటీలు ఇచ్చిన దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 8 నెలల పాలనలో ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పువ్వాడ నివాసంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల బాధ్యత గల ప్రతిపక్షంగా పోరాడతామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్క ప్రజా సమస్యపై కూడా ప్రభుత్వాన్ని నిలదీయలేదని మండిపడ్డారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని, ఎన్నికల్లో కూడా సహకరించుకున్నారని పువ్వాడ ఆరోపించారు. ప్రజలకు అండగా ఉండేది గులాబీ జెండా మాత్రమేనని, కేసీఆర్ నాయకత్వంలో కొత్త యువ రక్తాన్ని తయారు చేసుకుని ప్రజా సమస్యలపై ముందుకు పోరాడతామని పువ్వాడ స్పష్టం చేశారు. కేటీఆర్ నన్ను సొంత సోదరుడుగా భావిస్తాను. గులాబీ జెండాకున్న ఏమంటారు దాన్ని
దమ్ము గులాబీ జెండాకున్న ఆ నిజాయితీ నిబద్ధత వేరే జెండాలకి లేవు. కాబట్టి అందుకని మధ్యలో మన క్యారెక్టర్ వ్యక్తిత్వ అభిమానాన్ని కోసం పాల్పడే సమయాల్లో ఆటు చేస్తారంటే అట్లా చేయాల్సిన అవసరం ఖమ్మం నియోజకవర్గంలో కార్యకర్తగా మీకు లేదు, మీ నాయకుడిగా అజయ్ మొత్తం పదవుల్లో ఉంటే ఉంటాం, లేకపోతే లేకపోతాం. ఏమైంది మనకు కూడా ఏమన్నా ఇవాళ నాకు బాగాలేదంటే నన్ను చుట్టానికి ఇంతమంది వచ్చింది, ఈ ప్రేమ సరిపోదా? దీనికన్నా పదవులు ఎక్కువ కాదు కదా. ఇక పదవులు ఉంటే ఏమవుతుందో వాళ్ళు గన్మెన్లు ఎక్కువ ఉంటారు అంతే కదా. అప్పుడు నల్లడు ఐదు అవుతారు అంతే కదా. ఆ గన్ను గుచ్చుకుంటే తప్పితే ఏమైతుంది మా అందుకని దానికి దీనికి ఉన్న తేడా అదే. కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క ప్రేమ, పార్టీలో పార్టీ కార్యకర్త యొక్క ప్రేమ గెలుచుకోవడమే ముఖ్యం. అది ఉన్నంత కాలం మనం పదవులు ఉన్నా లేకపోయినా కూడా అది పెద్ద విషయం కాదు. ప్రత్యేకించి మా నేపథ్యంగా చెప్తా ఉన్నాం, మనం దాని గురించి మనం తప్పుపట్టడం అవసరం లేదు. బట్ సమయం ఇక ప్రజల యొక్క సమస్యలు పట్ల ప్రధాన ప్రతిపక్షంగా, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా, ఎందుకు బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా అని చెప్పి కూడా చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు మనం ఉన్నాం, మనతో పాటు బీజేపీ కూడా ఉంది అక్కడ అసెంబ్లీలో. వాళ్ళకి 8 మంది ఉన్నారు. ఈ 8 మంది బీజేపీ సభ్యులు ఉన్న బీజేపీ 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. సరే అక్కడ వాళ్ళది గవర్నమెంట్ అనుకుందాం, కానీ ఇక్కడ 8 మంది ప్రతిపక్ష సభ్యులు ఉన్న బీజేపీ ఒక్కటైనా విషయాన్ని, ప్రజల యొక్క సమస్యలు లేదా దాని పట్ల ఒక్క దాని మీద అన్నా సరే సక్సెస్ఫుల్ గా ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో అసెంబ్లీ వేదికను వాడుకున్నారా? లేదు. ఎందుకంటే వాళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది కాబట్టి. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఎప్పటి నుంచో ఉంది. మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ బీజేపీలు ఉప ఎన్నికల్లో సహకరించుకోవడం మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. ఇప్పటికి కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. అందుకనే మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది గులాబీ జెండానే. ప్రజల పక్షాన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి పరిరక్షణ పేరుతో సిపిఎం సిఐటియు నాయకులు బస్సు యాత్ర నిర్వహించారు. ప్రభుత్వాలు సింగరేణి ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తున్నాయని సిఐటియు రాష్ట్ర నాయకులు వీరయ్య అన్నారు. సింగరేణిని కాపాడుకోవాలంటే సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలంపాట పెట్టి ప్రైవేటు వాళ్లకు దారదత్తం చేయాలని నిర్ణయించారు. ఈ రాష్ట్రం నుంచే బొగ్గు శాఖ మంత్రి అయినటువంటి తెలంగాణ బిడ్డలని చెప్పుకునేటువంటి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ నడిబొడ్డున్నే ఈ వేలంపాట ప్రక్రియకు ప్రారంభోత్సవం చేయడం ఆందోళనకరం. 2021లో కూడా ఇదే మోడీ ప్రభుత్వం తెలంగాణలో కోయగూడెం బొగ్గు బ్లాకును, సత్తుపల్లిలో ఒక బొగ్గు బ్లాకును వేలంపాట పెట్టి ప్రైవేటు వాళ్లకు అప్పచెప్పారు. ఈ ప్రక్రియకు సిపిఎం వ్యతిరేకిస్తున్నది. ఇప్పటికైనా వేలంపాటను ఆపాలని, తెలంగాణలో ఉన్న బొగ్గు నిల్వలను సింగరేణికే అప్పగించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. మరొక వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడవలసింది పోయి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది. మాట వరుసకు శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ సింగరేణికే ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఒక మెమోరాండం ఇచ్చారు. కానీ ఈ వేలంపాట ప్రక్రియ ప్రారంభించేటువంటి రోజున కిషన్ రెడ్డి పక్కన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా కూర్చున్నాడు. అంటే కేంద్రంలో బీజేపీ సర్కారు, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కలిసే సింగరేణికి బొగ్గు నిల్వలు దక్కకుండా ప్రైవేటు పరం చేసేందుకు, వేలంపాట పెట్టేందుకు పూనుకోవడం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన యువ సమ్మేళనంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. అనంతరం యువతతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఆంధ్రప్రదేశ్లో 1008 గ్రామాలు దత్తత తీసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. సత్యసాయిబాబా విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు కొనియాడారు. యువత చెడు అలవాట్లతో భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, సరైన దారిలో నడిస్తే కృషి ద్వారా ఏదైనా సాధించగలరని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. చిన్న విషయం కాదు. సామాన్య వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలోనే, భారతదేశంలోనే కాదు, నేను చాలా దేశాలు తిరిగాను. అమెరికా లాంటి దేశాలు ఎన్నో, ఇంగ్లాండ్ కూడా వెళ్ళాను.
అటువంటి దేశాల్లో కూడా స్వామివారి భక్తులు ఉన్నారు. నేను కూడా సాయిరామ్ అని సాయిబాబు గారు అంటే నాకు గౌరవం, చాలా ఆనందం. ఎప్పుడు కలుస్తూ ఉంటాను. ఇంత పెద్దలు చెప్పినట్టు 2 సార్లు నేను ఆ పెళ్లి రోజు 3 రోజులు పుట్టపర్తిలో ఉన్నాను. రెండోసారి ఏంటంటే అప్పుడు స్వామి బతిగా ఉన్నారు. అప్పుడు రెండోసారి ఏంటంటే పుట్టినరోజు ఒకసారి వెళ్ళాం. అతని సిద్ధాంతాలన్నా అతను చేస్తున్న కార్యక్రమాలన్నా మనిషి అన్నవాడు ప్రతివాడు కూడా అంగీకరించవలసిందే. అలాంటిది మహానుభావుడు ప్రపంచవ్యాప్తంగా భక్తులు సంపాదించాలంటే ఇది చిన్న విషయం కాదు, సామాన్య విషయం కాదు. ఎంతో నమ్మకం ఉంటే కానీ అవదు. తప్పని అనేవాడు ఎవరు ఉండడు నాకు తెలిసి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో నాగార్జున సాగర్ గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఉదయానికి చేరుకోనుంది. దీంతో గేట్లను పైకెత్తి నీటిని దిగువనకు వదలాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రాజెక్టు నీటి మట్టం 575 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో ఇవాళ పూర్తి స్థాయిలో నిండనుంది. శ్రీశైలం నుంచి 3,50,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆనందపురం జిల్లా గంభీరం రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు నిరంజన్, ఆశిష్ ఇద్దరు యువకులు పడ్డారు. ప్రమాదంలో నిరంజన్ మృతి చెందగా ఆశిష్కు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. నిరంజన్ గీతం కాలేజీలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ ఓ గుండాయన యాడ్లో చెప్పాడు. కానీ ఇక్కడ చూస్తే కొందరికి ఎక్కువ డబ్బులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్బీఐ ప్రకటన చూస్తే అలానే అనిపిస్తుంది. ఆర్బీఐ గత కొంతకాలంగా వల్లధనం అరికట్టడానికి ఇతర కారణాలకు కొన్ని నోట్లు చలామణి రద్దు చేస్తుంది. అందులో భాగంగా 2000 నోట్ను ఉపసంహరించుకుంటున్నట్లు 2023లో ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అసలు ట్విస్ట్ ఏమిటంటే కేవలం 97.92% మాత్రమే తిరిగొచ్చాయని ఆర్బీఐ వెల్లడించింది. అంటే ప్రజల వద్ద ఇంకా 7,409 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయన్నమాట. అయితే ఈ నోట్ల విషయానికొస్తే ఆదాయ పన్నుల శాఖ కళ్ళు కప్పి దాచినవా, ఇతర కారణాల వల్ల తమ వద్ద ఉండిపోయినవా అనే విషయాన్ని పక్కన పెడితే ఆర్బీఐ ఎలా నోట్లు తమ వద్ద ఉన్న వారికి మరో అవకాశం ఇస్తుంది. తమ వద్ద ఉండిపోయిన నోట్లను ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునేందుకు అవకాశం ఇస్తుంది. పోస్టు ద్వారా కూడా ఆ కేంద్రాలకు నోట్లు పంపించొచ్చు అని ఆర్బీఐ తెలిపింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని విజేత ఆసుపత్రిలో సనా తబసుం అనే 10వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. సనా తబసుంకు 2 రోజుల క్రితం విరోచనాలతో నీరసపడడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స అందిస్తున్న క్రమంలో ప్లేట్లెట్స్ 40,000 నుంచి 14,000కు పడిపోయి బాలిక మృతి చెందింది. కానీ వైద్యులు మాత్రం బాలిక పరిస్థితి విషమంగా ఉందని అంబులెన్స్లో ఖమ్మం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు గమనించిన బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. అని చెప్పి ముందు బీడింగ్ ఆగడానికి ఇంజక్షన్లో సిరంజిలో అని చెప్పారు, అవి వేశారు. బీడింగ్ ఆగింది. బీడింగ్ ఆగిన తర్వాత డాక్టర్ గారు అప్పుడు వచ్చారు. 6:30కి వచ్చారు. 3ంటికి వెళ్ళి 6:30కి వచ్చారు. 6:30కి వచ్చిన తర్వాత రౌండ్కి వచ్చి ఓపీ పిల్లని చూసి ఏదో లిక్విడ్లు 4 లిక్విడ్లు కలిపి మన ఏమంటారు మన నిమ్ముకు పెట్టే ఆక్సిజన్ ఉంటుందా అది దాంట్లో లిక్విడ్లు పోసి పెట్టేవారు. పాప తట్టుకోలేకపోయింది. అప్పుడు దాకా మంచిగా ఉన్న పాప ఆ లిక్విడ్ పెట్టిన తర్వాత పాపకి అట్లయింది. దాని తర్వాత బ్లడ్ కావాలన్నారు. బ్లడ్ ప్యాకెట్ల కోసం నేను బ్లడ్ బ్యాంక్ కాడికి వెళ్ళా. బ్లడ్ బ్యాంక్ కాడికి వెళ్ళి అప్పటికే డాక్టర్ గారు మళ్ళీ ఫోన్ చేసి మా వాళ్ళు ఫోన్ చేశారు. డాక్టర్ గారు ఈసీజీ తీపియాలి, తర్వాత స్కానింగ్ తీపియాలి అది అన్నారు. స్కానింగ్ తీపిద్దాం అనుకున్నది
నేను వచ్చేవరకు ఈసీజీ తీశారు, మళ్ళీ సీరియస్గా ఉందని చెప్పి మళ్ళీ అక్కడికి తీసి వెళ్ళిపోయారు. మా పాపకి కారణం ఆయనే. పాప చనిపోయిన తర్వాత కూడా మాకు చెప్పకుండా వెనక నుండి తీసుకుని వచ్చి అంబులెన్స్ ఎక్కించారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురంలో స్థానిక పోలీస్ స్టేషన్ ముందు టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. గత రాత్రి సుమారు 1.50 కోట్ల విలువ చేసే 2 టన్నుల ఎర్రచందనంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ అసలు సూత్రధారులను వదిలేసి కూలీని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేసి నిజమైన ఎర్రచందనం దొంగలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కేబినెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కొన్ని గ్రామాలను జీహెచ్ఎంసీలో కలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీని 2 కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఎక్కువ భాగం ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని 23 గ్రామాలను సమీప మున్సిపాలిటీ కార్పొరేషన్లో విలీనం చేసి అనంతరం వాటిని జీహెచ్ఎంసీలో కలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రింగ్ రోడ్, ఓఆర్ఆర్ వరకు ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్లు కొన్ని గ్రామాలు బల్దియాలో కలిపి ఒకే కార్పొరేషన్గా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అది లైవ్లో చూద్దాం. అలాగే మన స్టేట్లో నోటిఫైడ్ ఫారెస్ట్లు 29.23%, 37,421 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ నోటిఫైడ్ ఫారెస్ట్కి బయట అదనంగా 10,221 స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది. చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్షియర్ ఏరియాస్లో హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్స్ మరియు పంచాయతీ ల్యాండ్స్లో కూడా ఎఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలని ప్రతిస్తున్నాను. అలాగే గుంటూరు, కర్నూలు, వెస్ట్ గోదావరిలో కూడా డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది. ఫారెస్ట్ కవర్ పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి. అందుకను ఫారెస్ట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయడం, బౌండరీ డిస్ప్యూట్ని సెటిల్ చేయడం, ఎన్క్రోచ్మెంట్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలి అధికారులందరినీ కోరుకుంటున్నాను. Later we'll go to a detail, but నాకు వారంత అనుభవం లేదు కాబట్టి ఐ వుడ్ లైక్ టు లెర్న్. ఇట్స్ లెర్నింగ్ పార్ట్గా తీసుకున్నాం. చంద్రబాబు గారి దగ్గర నుంచి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలనా అనుభవం, వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంబేద్కర్ గారి మాటలు గుర్తున్నాయి. హౌఎవర్ ఎ గుడ్ కాన్స్టిట్యూషన్ మే బి, I expect you to extend your best efforts for this administration. Good. It will prove to be good. గత ప్రభుత్వంలో ఇదే బలమైన రాజ్యాంగం, ఇదే బలమైన వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా ఛిద్రం చేశారో చూశారు. అదే రాజ్యాంగం, అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పని చేయనివ్వకుండా చేశారు. కానీ ఒక అనుభవజ్ఞులు, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞులు, పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి, చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు, మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి, వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం. సో ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా చంద్రబాబు గారిని కోరుకుంటా ఉన్నాను. సో లాస్ట్ నాకు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. డాక్టర్ ఆర్కే సప్రో, ప్రొఫెసర్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఆయన రాసిన పుస్తకం పబ్లిక్ పాలసీ ఇన్ ఎ కాంటెంపరరీ పర్స్పెక్టివ్లో ఇది చెప్పి సెలవు తీసుకున్నాం. పొలిటికల్ విల్ వాజ్ క్రూషియల్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ అచీవింగ్ మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్. Without a strong commitment from leaders to drive and support necessary reforms and policies, even well-designed plans could falter.
There is a need for leaders to not only articulate visions, but also to have the determination and resolve to translate those visions into action. So we are extremely committed to translate Honorable CM's Chandrababu Naidu Garu's vision into action. We're all committed for that. And I plead you and expect you to extend your best efforts for this administration. ఇందాక అనగానే సత్యప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎనీ ఫాల్ట్స్ ఫ్రమ్ అవర్ సైడ్ we committed to people, we're going to bring an accountable governance. సో మాలో కానీ మా మంత్రివర్గ మా క్యాబినెట్లో కూడా ఏమైనా తప్పులు కానీ ఉండుంటాయి మా ఎమ్మెల్యేస్లో కానీ ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్. వీ వాంట్ టు సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, వీ వాంట్ టు సేఫ్ గార్డ్ యువర్ ఇంటిగ్రిటీ. మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు, ఇబ్బంది పడకూడదు. అలాంటి తప్పులు ఏదైనా ఉంటే మా తరఫు నుంచి దయచేసి తెలియచేయండి. విల్ కరెక్ట్ అవర్ సెల్స్. అండ్ ఆల్సో we expect you to bring out your best. This state has gone back by 20 years, 25 years, almost a decade back. State bifurcation నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం. And this state's development is very essential for the integrity of this nation. ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం సామాజిక రాజకీయ గొడవలు ఉంటే మన దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం. 20 years we really suffered post bifurcation. అందరం అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నెన్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని అలౌ చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం. సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దిస్ స్టేట్. All of us, ప్రతి పొలిటికల్ లీడర్ they think of demographic dividend. సో యువతలో మనకు శక్తి ఉంది అనుకున్నా కానీ యువతని ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా ఎసెన్షియల్ అని. సో వీ వాంట్ యు టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం. అండ్ 2047 ఇండియా సూపర్ పవర్ కావాలి, నెంబర్ 3కి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు వాళ్ళని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎమినెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి, డిపార్ట్మెంట్ హెడ్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, మంత్రివర్గ సహచార వర్గానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. Thank you, sir, for those words of instilling the trust and duty on the officers through the words of Dr. B. Ambedkar. Thank you, sir. Now I call upon the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu, to deliver the keynote address, please. గౌరవనీయులు, మిత్రులు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, రెస్పెక్టెడ్ క్యాబినెట్ కొలీగ్స్, గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఆర్పి సిసోడియా గారు, సిసిఎల్ఏ గౌరవనీయురాలు జయలక్ష్మి గారు, గౌరవ సెక్రటరీస్ టు గవర్నమెంట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ అదర్ సీనియర్ ఆఫీసర్స్. ఇప్పుడు ఇక్కడ మన కాన్ఫరెన్స్ కూడా అందరూ కూడా ఒకే వేవ్ లెంగ్త్ లో పనిచేయాలని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ వీడియో కాన్ఫరెన్స్ లో పెట్టాం. అక్కడుండే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి అందరికి కూడా నా నమస్కారాలు. మొట్టమొదటిసారిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి మీకు అందరికీ స్వాగతం. ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్. ఎప్పుడు కూడా
ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు. 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది 4th టైం సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకెళ్లాం. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. ఈరోజు మన కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయబోతుంది. అదే సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. కొంతమందికి ఉండే ఆఫీసర్లకి, సీనియర్ ఆఫీసర్లకి అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అదే ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. అక్కడ నుంచి 5 ఏళ్లు అన్ని రంగాల్లో ఒక రంగంని మిగల్లేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి. కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కూస్తో ఇన్ఎఫిషియన్సీ, లేకపోతే కొంత కరప్షన్. ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం, పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్ మెయిల్ చేయడం, ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3-4 ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు. వరల్డ్ బ్యాంక్ వెళ్లారు. ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళేమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే మీతో చెప్పాను, ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కానీ టోటల్ గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనం అందరం పెట్టాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాల్లో 45 years ఉన్నాను, 4.5 decades ఉన్నా. గ్రామాల్లో కరెంట్ లేని రోజులు, రోడ్లు లేని రోజులు, అక్కడి నుంచి ఈరోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు, కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే మన కళ్ల ముందరనే ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అంటే చాలా పవర్ఫుల్. మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు 1991 ఆర్థిక సంస్కరణలు రాకమునుపు ఇదే దేశం, ఇదే అడ్మినిస్ట్రేషన్, ఇదే ప్రజలు. కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం 2%, 3% గ్రోత్ రేట్. అదే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం. అక్కడి నుంచి ఈ రోజు 2047కి సూపర్ పవర్ గా తయారయ్యే అవకాశాలున్నాయి. 5th largest ఎకానమీకి వెళ్ళాం. బై 2029
3వ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడికేషన్తో పోతే 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ 3rd ఉంటాం. కష్టపడితే కొద్దిగా 2ndకు వస్తాం. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం మనం ఇండియన్స్. మనకు ఒక హిస్టారికల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, ఓసారి మిస్ అవుతా ఉంటాం. ఆ హిస్టారికల్ అడ్వాంటేజ్ మీరు అందరూ చూసినప్పుడు మనం మ్యాథమెటిక్స్ లో చాలా స్ట్రాంగ్, 0 కూడా మనమే కనిపెట్టాం. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టి వెళ్ళారు. కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ మాత్రం తీసుకుపోలేకపోయారు. మన జీవన శైలిలో భాగం అయిపోయింది ఇంగ్లీష్ అనేది. ఈ 2 డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి. దాన్ని అందిపుచ్చుకున్నాం రైట్ టైంలో. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఇదే ఆఫీసర్లు ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు, 1995లో ప్రారంభించాం. 9 ఏళ్లలో బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు కాబట్టి ఇప్పటికి కూడా దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో 3వది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యంగ్స్టర్స్ అనేది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఇండియాకు వచ్చింది. ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్ ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. దీంతో ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారయ్యారు. ఈ రోజు ప్రౌడ్ గా నేను చెప్పగలుగుతున్నాను, ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్స్, అందులో 33% తెలుగు వాళ్ళు. అంటే ఒక ప్రభుత్వం యొక్క విధానం, ఆ రోజు మనం తీసుకున్న పబ్లిక్ పాలసీ 25 ఏళ్లలో మనం ఊహించని పరిణామాలు, ఊహించని ప్రగతిని మనం సృష్టించే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ గతంలో చేసిన పనులు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ రోజు మీరు చేయబోయే పని భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు మేము ఈ 5 ఏళ్లలో ఒకరిద్దరుగా అందరం సఫర్ అయ్యాం. ఎన్ని విధాల సఫర్ కావాలో అన్ని విధాల సఫర్ అయ్యాం. అయితే మా కమిట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయలేరని నిరూపించుకున్నాం. అందుకే ఈసారి ప్రజలు మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా 43 ఏళ్ళు అయింది. కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్, ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. అదే సమయంలో యాస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్ ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని, మమ్మల్ని నమ్మండి, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లు వేయాలి. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం. పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. ప్రజలు గెలిచారు, మమ్మల్ని గెలిపించారు. కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన 40 రోజులుగా, అంటే 50 రోజులు అయిపోయింది, ఇంకో 10 రోజుల్లో 60 రోజులు అవుతుంది. కానీ చాలా సమస్యలున్నాయి. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది. ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్ గా ఉంటుంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్యామేజ్ అయిన బ్రాండ్ ని రివైవ్ చేసుకోవాలి. అదే సమయంలో మళ్ళీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజావేదిక ఉంటే అక్కడ పెట్టేవాళ్ళం. ఈరోజు బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు కాన్ఫరెన్స్ హాల్ కట్టుకున్నాం. ఇక్కడ ఇది కూడా ఆ రోజు కట్టిన కాన్ఫరెన్స్ హాలే, మళ్ళా ఇక్కడ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్లు ఒక్క కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ దిశగా నడిచిందో
మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ఆనవాయితీ. ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలంటే అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 3 నెలలకు ఒక్కసారి మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. అయితే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గంటల తరబడి ఉండదు, రోజుల తరబడి ఉండదు, క్విక్ గా ఉంటుంది. నేను కూడా టైం చూసుకుంటున్నా. నాకు ఇచ్చిన 30 నిమిషాలు నేను కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య మీరందరూ చూస్తూ ఉంటారు, నేను మీటింగ్కి వచ్చినప్పుడు అర్ధ గంట 45 నిమిషాలు 1 అవర్, మాక్సిమం పెద్ద మీటింగ్ ఉంటే 1.5 అవర్. 1 నిమిషం లేట్ అయినా నేను లేచి వెళ్ళిపోతున్నా. ప్రిపేర్ అయ్యి రాకపోతే వాళ్ళకే చెప్పేసి యు ఆర్ నాట్ అప్ టు ది మార్క్, మళ్లీ రమ్మంటున్నా. ఒక జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జిఎస్టిపి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఎక్కడైతే జిఎస్టిపి రాష్ట్ర ఆదాయానికి కోరిలేషన్ ఉంటుంది, అభివృద్ధి జరిగితే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ సాటిస్ఫాక్షన్, అభివృద్ధితోనే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి చెయ్యాలి, ప్రజలకు మెచ్చే పాలన ఇవ్వాలి. అది ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ సీఎంఓ, ఒక మంత్రో కాదు. ఇక్కడి నుంచి లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ ఫంక్షనరీ కూడా, ఆర్ లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షనరీ కూడా ఈ ప్రభుత్వ ఇమేజ్ ని నిర్దేశిస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి అందరినీ కూడా ఒక ప్రాపర్ డైరెక్షన్ గాని, ఒకవేళ అవసరమైతే దారి తప్పినప్పుడు కంట్రోల్ చేయడం గాని చాలా అవసరం. అందుకని మీ అందరినీ అది కూడా నేను రాబోయే రోజుల్లో మనందరి బాధ్యత యాజ్ ఎ లీడర్, నా రెస్పాన్సిబిలిటీ అందరి పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకుని రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో పెట్టి తద్వారా మెరుగైన పాలన ప్రజలకు అందించడం ఒక చీఫ్ మినిస్టర్ గా, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మా బాధ్యత. దానికి మేము కట్టుబడి ఉంటాం. దాన్ని కూడా ఎప్పటికెప్పుడు అనలైజ్ చేసుకుంటాం. నాతో సహా నా పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవడం. అందుకే ఏమాత్రం బేషజా లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేను ఇంకా నేర్చుకుంటానని. నేర్చుకోవడం అనేది అనునిత్యం చేయాల్సిన పని. లెర్నింగ్ అండ్ డీలెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఇన్ లైఫ్. మీరు నేర్చుకుంటే ముందుకెళ్తారు, నేర్చుకోకపోతే అక్కడి నుంచే డిట్రియేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కలెక్టర్స్ జనరల్ గా ఐఏఎస్ కావడం ఒక కళ. ఐఏఎస్ అయిన తర్వాత కలెక్టర్ గా పనిచేయడం అనేది మీ క్యారియర్ లో ఒక పెద్ద డ్రీమ్. ఇది మాక్సిమం 40-35 సంవత్సరాల మీ లైఫ్ లో ఒక 3 ఏళ్లు, నేనైతే 5-6 ఏళ్లు కూడా పెట్టేవాడిని బాగా పనిచేస్తే. ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ దట్ స్టెబిలిటీ టు అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు కూడా అది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు పని చేయకపోతే మాత్రం గ్యారంటీ లేదు. డోంట్ మిస్టేక్ మీ. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ డెలివరింగ్, ఐ వాంట్ టు ఎంకరేజ్ స్టెబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అదే సమయంలో ఈ 3 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల్లో మీరు చేసే పని, మీరు కలెక్టర్స్ గా ఉన్నప్పుడు మీ జీవితంలో మీకు ఎప్పుడూ గుర్తుండే ఒక బెస్ట్ డేస్. ఈ విషయం ఆల్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన అందరికీ అన్ని పనులు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ ఏ పని వచ్చినా మానవతా దృష్టితో మీరు ఆలోచించి పరిష్కారం చేసే అవకాశం, పరిష్కారం చేపించే అవకాశం జిల్లా అడ్మినిస్ట్రేషన్ లో కలెక్టర్స్ ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మీరు అనుకుంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు మీకోసం. అలాంటి కలెక్టర్, వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్టర్. ఇటీవల మేము ఎప్పుడు ఇలాంటి కలెక్టర్ని చూడలేదు అని ఒక మార్క్ క్రియేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఆ సంకల్పం చేయడమే కాకుండా దాన్ని సాధించడం కోసం పనిచేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. రెండోది, నేను ముందే చెప్పాను,
2014 ఆ రోజు బైఫర్కేషన్ లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ ఆ బైఫర్కేషన్ నుంచి కంటే కూడా 2019-24 అడ్మినిస్ట్రేషన్ వల్ల చాలా నష్టపోయాం. ఈ రోజు మనం ఒకసారి చూస్తే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఎక్కడ చూసినా ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే, ఒక పరిపాలన అంటే సమస్యల్ని పరిష్కారం చేసి ప్రజలకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ మొన్నే మీరు చూశారు ఎంత దారుణం అంటే, ఎక్కడికి పోయినా నేను పార్టీ ఆఫీస్కి వెళ్తే 3 గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక 4,000 నుంచి 5,000 పిటిషన్లు వచ్చాయి. 5,000 పిటిషన్లో సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి. అంటే భూ సమస్యలే 50%. ఎవరు తప్పిది? ఎప్పుడు నా 14 సంవత్సరాల సర్వీస్లో గాని ఇంత విధ్వంసం, ఇంత భూ కబ్జాలు, ఇంత 22A మిస్యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు ఏ రికార్డు చూసినా సస్పిషన్తో చూసే పరిస్థితి వస్తా ఉంది. అంతవరకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే ఫస్ట్ కేబినెట్ లోనే మేము ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేశాం. సర్వేను కూడా హోల్డ్ లో పెట్టాం. ఆ సర్వే కూడా ఇప్పుడే రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు ఎవడు ఊహించినటువంటి సర్వే రాళ్లు, దానికి కూడా గెలాక్సీ గ్రనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రనైట్. భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరం. ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించనివన్నీ అలాంటివి చేశారు. ఇంకొక పక్కన పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం. ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్, ఇది అథారిటీ. పట్టా ఇచ్చేది నేనెవలా, ముఖ్యమంత్రిగా ఈరోజు ఉంటాను. కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ గాని పూర్వీకులు గాని సంపాదించిన కష్టార్జితం అలాంటి దాని మీద ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఒకటే కోరుతున్నా, అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక న్యూ ఓరియంటేషన్ తో మీరందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ సంపద సృష్టించడం, సంక్షేమాన్ని సిన్సియర్ గా అమలు చేయడం, ఇవన్నీ జరగాలంటే మళ్ళా వినూత్నంగా ఇప్పుడు డబ్బులు కూడా లేవు. నేను ఒకటే చెప్పాను, వినూత్నంగా ఆలోచించడం. నేను ఒరిజినల్గా మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఒకప్పుడు రోడ్లకు డబ్బులు ఉండేటివి కాదు. ఆ రోజు వినూత్నమైన ఆలోచనే BOT రిఫార్మ్స్ లో వచ్చినటువంటిది. అందులోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ డిఫరెంట్ యాంగిల్స్ తీసుకెళ్ళాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేశాం. ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే పరిస్థితి కూడా వచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక నిన్న మొన్న మనం చూస్తే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే, ఏ సర్వీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏ ఇష్యూ అయినా నష్టం వస్తుందంటే, నష్టం వచ్చిన రోజులు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంతైతే నష్టం వస్తుందో దాన్ని రాష్ట్రం కేంద్రం ఇచ్చే విధానం తీసుకొచ్చారు. దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతా ఉంది. కాబట్టి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కలెక్టర్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది, డిపార్ట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇది మీరందరూ గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి. ఈరోజు మొన్నటి వరకు మీరు చూస్తే నెలకు 2,737 కోట్లు పెన్షన్లు ఇస్తున్నాం. ఏడాదికి 33,000 కోట్లు ఇస్తున్నాం. 5 ఏళ్లలో 1,64,000 కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఒక్క పింఛన్ రూపాయలు మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, 2,50,000 కోట్ల రూపాయలు DBT ఇచ్చామని ఒక్క బటన్ నొక్కడం తప్ప ఎప్పుడు వాళ్ళపై డైరెక్ట్ గా పరామర్శించింది లేదు. రెండోది, ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులు తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి.
నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కొడుతున్నా. రాష్ట్రంలో అందరం ఎవ్రీ మంత్ మొదటి తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి. అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్యయనం చేసుకుంటే మీ మైండ్లో పనిచేస్తుంది. అక్కడి నుంచి మనం అనునిత్యం ఆలోచించాల్సింది ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి. జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన. ఫస్ట్ నేను అందుకే PPP మోడల్ చెప్పాను. ఇప్పుడు P4 మోడల్ అంటున్నాం. P4 మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. టాప్ 10% డబ్బులు సంపాదించిన వాళ్ళు బాటమ్ 20% అడాప్ట్ చేసుకుని మెంటరింగ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ ఖర్చు పెట్టి వాళ్ళ మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్ ఇచ్చి తద్వారా వీళ్ళు పైకి తీసుకురావాలి. ఇక్కడ మీరు కలెక్టర్స్ అందరూ ఉన్నారు, IAS ఆఫీసర్స్ ఉన్నారు, పాలిటీషియన్స్ ఉన్నారు. మేమందరం కూడా చిన్నగానే పుట్టాం, గ్రామాల్లో మామూలు వ్యక్తుల కుటుంబాల్లోనే పుట్టాం. మాకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకున్నాం. మనందరం సమాజంలో మనకు ఒక ప్రత్యేకత సాధించుకున్నాం. కానీ మనతో పుట్టిన వాడు ఇంకా ఆ ఊర్లోనే కనీసం 100 రూపాయలు 200 రూపాయలు పర్ డే సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈ టెక్నాలజీ ఏజ్ లో ఇది పెద్ద కష్టం కాదు. అందుకే ఫస్ట్ స్టెప్ జీరో పావర్టీ. 12 లక్షలు 14 లక్షలు ఉన్నారు, వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం. మీ మైండ్ లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాడిని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి. పేదరిక నిర్మూలనకి ఏమేం చేయగలుగుతారో మీరు చేస్తే చాలా బాగుంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు కొన్ని ప్రిన్సిపల్స్ కూడా మీరు ఫాలో కావాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ, ఈజ్ ఆఫ్ ట్రావెలింగ్ కానీ, ఈజ్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా యాక్సెస్ చేసుకోవాలని చెప్పడం చేయడం కానీ, ఇన్నోవేషన్ కానీ, ఇలాంటి నూతనమైన ఆలోచనతో జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా హ్యాపీగా ఉండేట్టుగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కలెక్టర్ కానీ, ఆఫీసర్లు కానీ, గవర్నమెంట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎంపతి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ముందే చెప్పాను, గంటల తరబడి మీటింగ్లు ఉండవని. పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం, ఎట్లా చేయాలో నిర్దేశిద్దాం. కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క సమయాన్ని, ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్ గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు. కానీ హ్యూమన్ యాంగిల్లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితికి వస్తుంది. అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి. మీ సబార్డినేట్స్ కూడా ఎక్కడగా నేను చెప్తున్నా, మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి. ప్లింతి లాంగ్వేజ్ వాడడం, లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెత్తందారి వ్యవస్థ మరిగా బిహేవ్ చేయడం, అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది. కొలీగ్స్ ని ఏ విధంగా పని చేయించాలో రాజీ లేదు, కానీ వల్గర్ గా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదని నా అభిప్రాయం. దాన్ని మీరు ఫాలో కావాలి. మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు. వ్యవస్థలో ఒక భాగమైనప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాడు కూడా వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది యాక్సెసిబిలిటీ. మీ టైం మీరే మార్క్ చేసుకోండి. నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని CMO ఏ విధంగా పనిచేశాం, టైం ఎట్లా మేనేజ్ చేశాం, నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, అన్ని విషయాలు, ఒక పక్క మీటింగ్స్, ఒక పక్క పబ్లిక్ రిలేషన్స్, ఒక పక్క మా పార్టీ వర్క్, అన్నిటి కూడా మేము ఇయర్ మార్క్ చేసుకొని మనం పోతున్నాం. అందరికీ యాక్సెసిబిలిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. మీరు కూడా వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నా, దిస్ ఇస్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. వీఆర్ నాట్ డిక్టేటర్స్. డిక్టేటర్స్ అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ తిరిగి ఎలక్షన్లో గెలవలేదు. మనం గుర్తుపెట్టుకోవాలి.
మ్యాండేట్ మళ్ళా మీరు పర్వాలేదు కానీ మేము అయిపోయిన తర్వాత మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళా ఓట్లు వేయించుకొని వస్తే ఇక్కడికి వస్తాను అంటే అసెంబ్లీ కూడా రాము మేము. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన. మనమైతే మంత్రులు ఒకరో వచ్చారు అసెంబ్లీకి, అందరూ ఎవరు అసెంబ్లీ కూడా రాలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అందరినీ కలవండి, తప్పులు చేయమని చెప్పడం లేదు. కానీ ఏదైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం, ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం. 5 ఏళ్ల తర్వాత మీరు అక్కడ ఉండరు, మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు. ప్రజాప్రతినిధి బాధ్యత, మీ బాధ్యత మీరు చేయడం, మీకు ఒక సాటిస్ఫాక్షన్ రావడం, మీ క్యారియర్లో మీరు చేసిన మంచి పనులకు తృప్తినిస్తాయి. ప్రజాప్రతినిధి వాళ్ళ బాధ్యత అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది లీడర్షిప్ అండ్ ఓనర్షిప్. గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మీరు ఓనర్షిప్ తీసుకోవాలి. ఇటు ఓన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని మీరు చేసుకొని ఎక్కడికక్కడ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ముందే చెప్పాను, 3 నెలలకు ఒకసారి నేను కూడా ప్రతి ఒక్కరిని ఒక అసెస్ చేసుకుంటాం. ఆ అసెస్ చేసుకున్నాం కాబట్టి మన ఎలక్షన్లో మాకు వినబిలిటీ కానీ హిస్టారికల్ మ్యాండేట్ వచ్చింది. నేను తప్పు చేసినా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. అంటే మీకు కూడా ఇది నేను గైడ్ చేస్తున్నా. అది కంపల్సరీగా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి, ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి. సింపుల్ గవర్నమెంట్, వెరీ సింపుల్. నేను అందుకే వచ్చినప్పుడు చెప్పాను, నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం, రెడ్ కార్పెట్లు వేయడం, స్కూల్స్ క్లోజ్ చేయడం, బలవంతంగా మొబిలైజ్ చేయడం, నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధగంట. దిస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్. మేము కూడా మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు. నేను పోలీసులు కూడా పదే చెప్పాను, అది తూచా తప్పకుండా పాటిస్తాం. మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతా ఉంటే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు. వాళ్ళు కూడా సైరన్ వేసుకుని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నాం. నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ టోటల్ గా ఒక సర్వీస్ మూడ్ లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్ లో పోవడం మాత్రం కరెక్ట్ కాదని మీ అందరూ కోరుతున్నా. ఇంకొక పక్క టెక్నాలజీ బాగా వచ్చింది. పోలీసులు కూడా అదే సాయంత్రం చెప్పబోతున్నాను. విజిబుల్ పోలీసింగ్ ఉండాలి, ఇన్విజిబుల్ పోలీస్ ఉండాలి. వీళ్ళు ఎక్కువ కనపడతారు, ఎఫెక్టివ్నెస్ తక్కువ ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో నేను చెప్తున్నా. దానికి కూడా మనం శ్రీకారం చుట్టాలి. మీకు కూడా అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా సిస్టమ్స్ వచ్చేసాయి. నేను ఆ రోజు పెట్టినటువంటి 15,000 కెమెరాలు పెట్టిన రాష్ట్రంలో. ఒకడు తప్పు చేస్తే ఇంకొకటి తప్పించుకోవడానికి వీలు లేకుండా మొత్తం ఒక 10 minutes లో పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాం. కానీ అవన్నీ ఎక్కడికి పోయినా నాకే తెలియదు. నిన్న వేరే వాళ్ళు చెప్తా అంటే ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను కూడా ఇవన్నీ సెర్చ్ చేస్తున్నా. ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్ని పోయినాయి. తర్వాత రెండు ఈ విషయాలే కాకుండా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఫిజికల్ అండ్ వర్చువల్ మోడల్ ఇస్ ద రియాలిటీ టుడే. మీరు మాలుమూర గ్రామంలో కూర్చొని బెస్ట్ కంపెనీ క్రియేట్ చేసి గ్లోబల్ గా తీసుకుపోయే రోజులు వచ్చేసాయి. మీకు కావాల్సింది నాలెడ్జ్ కావాలి, అదే సమయంలో మీరు అది చేయగలిగే రిప్లికేషన్ చేసే నాయకత్వం కావాలి, టెక్నాలజీ కావాలి. ఇవి ఉంటే ఏమైనా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వర్చువల్ గవర్నెన్స్. నేను వాట్సాప్ గ్రూపులన్నీ క్రియేట్ చేసుకోమంటున్నాను. అవసరమైతే రేపు గవర్నమెంట్కే ఒక యాపే తీసుకొస్తాం. ఆ యాప్ లో కలెక్టర్స్ కి ఏం మెసేజ్లు ఇవ్వాలి, ఎంఆర్ఓలకి ఏం మెసేజ్లు ఇవ్వాలి, లాస్ట్ మైల్ ఏమి ఇవ్వాలి, అవన్నీ వర్కౌట్ చేసి ఇప్పుడు టీసీఎస్ ఉంది, టాటా కన్సల్టెన్సీ సర్వీస్. టాటా గ్రూప్ అందరికి కలిసి ఒక యాప్ ఉంది. ఆ యాప్ లో మొత్తం కన్జ్యూమర్స్ తో సహా దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. దానివల్ల చాలా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వస్తుంది. టు స్టార్ట్ విత్ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేద్దాం.
ఇప్పుడు మా మంత్రులకందరూ క్రియేట్ చేసుకున్నాం, సీఎంఓని కూడా క్రియేట్ చేశాం, అన్ని కూడా స్టార్ట్ చేశాం. దీనికి ఒక ఆర్కిటెక్చర్ ఇస్తాం. ఇది తీసుకుంటే చాలా వరకు మీకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. రియల్ టైంలో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది, ఎక్కడ ల్యాప్సెస్ లేకుండా. రెండోది, కొన్ని మీరు మంచిని చెప్పడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. చెడు వచ్చినప్పుడు అది వాస్తవం అని తెలిసినప్పుడు మీరు కరెక్ట్ గా సాక్ష్యాధారాలతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్ లో ఒక ఐఎండ్పిఆర్ క్రియేట్ చేసుకున్నాం మనం. వాట్ ఫార్? ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడికక్కడ చేసి తప్పులు గాని వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి. మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న నేను చూశాను పట్టిప్రోల్లో పోలీసులు అక్కడ చిన్న 2 గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడి తోచుకుంటే దానిపైన ఇమ్మీడియట్ గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు, కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూడండి ఎంత క్లియర్ గా. అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలన్న వీళ్ళకి అర్థం కాదు. వదలమని అడుగుతున్నాను. ఓకే, దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం. అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితికి వచ్చారు. మొన్న మీరు చూశారు. ఈ గవర్నమెంట్ చాలా క్లియర్ గా ఉన్నాం, పొలిటికల్ విక్టిమైజేషన్ చెయ్యం. అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం. అండ్ ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్. మళ్లీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో. ఈ రోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత. మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ. మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను. ఏ తప్పు చేసినా వదిలిపెట్టం, కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు. మొన్న మాట్లాడుతూ 36 మందిని చంపేశారని ఢిల్లీకి పోయి ధర్నాలు చేశారు. మేము అసెంబ్లీలో అడిగాం, ఆ 36 పేర్లు ఇవ్వండి. 36 మంది చంపేసి ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా, ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వండి, నేను యాక్షన్ తీసుకుంటా. ఇంతవరకు ఇవ్వాల. అంటే రాజకీయాలు కూడా మారాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని, టీవీ పెట్టుకొని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది అన్టాలరబుల్. నేను ఐ వెరీ క్లియర్ ఆన్ దాట్. హౌ టు హ్యాండిల్, విల్ ఎడ్యుకేట్ పీపుల్. చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం. ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ, ఇది మీరు నోటీస్ చేసుకోవాలి. ఎంత పని చేసినా, కష్టపడి పని చేసినా ఆ ఫలితాలు రాకుండా విష ప్రచారం చేయడం మొదలు పెడితే మనకి ఇబ్బందులు వస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడిక్కడ కౌంటర్ చేయడం అన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 2047 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా పేరు ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాం. వికసిత్ ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. ఏదైనా సరే అక్టోబర్ 2వ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం. మీతో ఆ నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు. దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి. ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్డ్. ఐఎమ్ టెలింగ్ యూ. నేను 25-30 ఏళ్ల ముందు తయారు చేసినటువంటి విజన్ 2020 అందరూ ఎగతాళి చేశారు. దేశంలో ఫస్ట్ టైం హు హాడ్ డన్ దట్ ఎక్స్పెరిమెంట్. టుడే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ విజన్. ఇప్పుడు మీరు చేసే విజన్ 2047 ఆ డిస్ట్రిక్ట్ కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్టుగా, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండేగా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందు ఉండాలి. సెప్టెంబర్ 20కి 100 రోజులు అవుతుంది. 100 రోజులు నేను టార్గెట్ పెట్టుకున్నాం. అందరూ కూడా 100 రోజులు ఏం చేయబోతున్నారు, మీరు కూడా చేస్తున్నారు.
ఇప్పటికే మేము ఒక 5 సిగ్నేచర్లు పెట్టాం. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. ఎవరన్నా తప్పులు చేసిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ లో పెట్టడానికి ఒక కలెక్టర్సే కాదు, ఆఫీసర్లే కాదు, కడకు మంత్రులు కూడా మేము వీలైనంత వరకు మా మంత్రివర్గాన్ని కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి మేము సూపర్ 6 హామీలు ఇచ్చాం. దానికి కమిట్ అయి ఉన్నాం. ఈ నెల మళ్లీ అన్నా క్యాంటీన్ 15 ఓపెన్ చేస్తున్నాం. మిగిలినటన్నీ కూడా ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం చేయాలో వీళ్ళని తొందరగా ఆ కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు పోతున్నాం. ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గర ఉంటుంది. ఫైనాన్షియల్ ఉన్నాయి, నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి. నాన్ ఫైనాన్షియల్ అన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ఉంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీరు కలెక్టర్స్ అనేవాళ్ళు ఓన్లీ ఆఫీస్లో కూర్చోవడం కాదు, ఫీల్డ్ విజిట్స్ ఉండాలి, రిమోట్ ఏరియాలో ఉండాలి, వెళ్ళాలి. అది ఎప్పుడు తర్వాత కూడా భావితరాలు మాట్లాడుకుంటారు. పలానప్పుడు పలానా కలెక్టర్ మా ఊరికి వచ్చారు అనేది దే విల్ రీకలెక్ట్. అయితే అదే పనిగా మీరు 2 బ్యాలెన్సింగ్ ఉండాలి. మళ్ళీ నేను ఊర్లే తిరుగుతానంటే కూడా ప్రాబ్లం వస్తుంది. కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఒక కలెక్టర్సే కాదు, మినిస్టర్స్, ఇక్కడుండే సీనియర్ సెక్రటరీస్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, ప్రతి ఒక్కరికి కూడా ఫీల్డ్ అసెస్మెంట్ మీకు ఉండాలి. క్షేత్రస్థాయిలో మీరు చూసి వచ్చినప్పుడు మీకు వచ్చే ఆలోచనలు, మీ విధానం టోటల్ గా మార్పు వస్తుంది. అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. పెద్ద పెద్ద సభలొద్దు. గ్రామంలో పోతే వాళ్ళే వస్తారు, వాళ్ళతో ఇంటరాక్ట్ కండి, పర్సనల్ గా ఇన్స్పెక్ట్ చేయండి. నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను అప్పుడప్పుడు అంటున్నాను 95 CBN చూస్తారని. ఇంకా నేను స్పీడ్ పెంచలేదు, ఇంకా రాలా 95 CBNకి. అప్పుడు కొంతమంది తెలిసిన వాడు ఇక్కడ ఉంటారు. మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని, వీళ్ళు పరిగెత్తేవాళ్ళం, మేము పరిగెత్తేవాళ్ళం. ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యారు. ఈ రోజు హైదరాబాద్ గాని మొత్తం డెవలప్మెంట్స్ గాని ఆఫీసర్లే చేశారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. సమాజంలో ఉండే బెస్ట్ పీపుల్ ని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. డిఫరెంట్ సర్వీసెస్ లో యు ఆర్ ప్రొఫెషనల్స్. ఆ క్యాలిబర్, అడ్మినిస్ట్రేషన్, ఆర్గనైజేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవి మీకున్నాయి. మాకు ప్రజలు గౌరవించారు, మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకొని మీ ద్వారా పనులు చేయించాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము పని చేయించకపోతే మా తప్పు, కానీ మేమే పని చేయాలి అంటే కుదరదు. మా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వచ్చినప్పుడు ఈ విషయంలో మీరందరూ కూడా క్లారిటీ పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీకి పోతా, డ్రైన్స్ పోతా. డోంట్ మిస్టేక్ మీ. ఒకప్పుడు డ్రైన్ లో IAS ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి. దిగి చూడమా ఎట్లుందని మీరు ట్రైన్ ఒకసారి దిగండి, మీకు ఒక ఐడియా వస్తుందని తిప్పి చూపించిన రోజులు ఉన్నాయి. చెత్త ఉంటే అవన్నీ చూపించిన రోజులు ఉన్నాయి. అక్కడే మీడియాలో ఎక్స్పోజ్ చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత అంత హార్ష్గా నేను పోలేదు, కానీ దట్ వర్ ది డేస్. కానీ అదే మరి హైదరాబాద్ ని బిల్డ్ చేయడం కూడా వీళ్లే బిల్డ్ చేశారు. ఐటీ కూడా వీళ్లే చేశారు. అది ఈ రోజు మనకు ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఆలోచనలన్నీ వీళ్ల ద్వారానే వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ, ఫైనల్ గా ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఫ్యామిలీ కనీస అవసరాలు ఏమేం కావాలి విల్ గైడ్ యూ. కరెంట్, టాయిలెట్, లేకపోతే గ్యాస్, ఈ మినిమం అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో అన్ని ఇండ్లకు ఇచ్చే బాధ్యత రావాలి. నెంబర్ 2, విలేజ్ స్ట్రీట్ లైట్స్, సిమెంట్ రోడ్స్, డ్రైన్స్, వేస్ట్ మేనేజ్మెంట్, దీని మీద కూడా మీకు క్లారిటీ రావాలి. ఇవన్నీ కూడా సిస్టమ్ స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఆలోచించాం. ఇంకా కూడా వింగ్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేస్తున్నారు. దాన్ని లాజికల్ గా తీసుకుపోవడంలో ఇంకా మనం ఇది చేశాం. లాస్ట్ టైం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ తీసుకొచ్చాం. ఒక 2 ఆపరేషన్కి వచ్చాయి, మిగిలిన రాకుండా పైన వదిలేశారు. ఆ రోజు ఏదైతే వేస్ట్ నుంచి సంపద,
విలేజ్ లో కాంపోస్ట్ తయారు చేయడానికి పెట్టాం, రీసైక్లింగ్ పెట్టాం. అవన్నీ కూడా డిస్మాండిల్ చేశారు. అవన్నీ చేసి ఒక పరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేయడం. మూడోది అక్కడి నుంచి లాజిస్టిక్స్, కమ్యూనిటీ లాజిస్టిక్స్, విలేజ్ నుంచి మార్కెట్ ప్లేస్ కి, ఎయిర్పోర్ట్ కి, రైల్వే స్టేషన్ కి, ఇంపార్టెంట్ సిటీస్ కి, మన హెడ్ క్వార్టర్స్ వేడిగా రోడ్లు వేసుకోవడం. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ డెవలప్ చేసుకోవడం, పోర్ట్ డెవలప్ చేయడం, రైల్వే స్టేషన్లు ఇంకా ఎంతవరకు చేయగలదో చేసుకోవడం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేసి టూరిజానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కువ ఎంప్లాయ్మెంట్. నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నా, ఫైనల్ గా మీ అందరికీ జాబ్ క్రియేషన్ ఈజ్ అవర్ ప్రియారిటీ. ఎంత పెట్టుబడులు పెట్టారు అనే దానికంటే ఎంత మందికి ఉపాధి క్రియేట్ చేసామని చాలా ముఖ్యం. ఇది మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జీరో పావర్టీ, P4 ఈజ్ అవర్ పాలసీ. అది అసాధ్యం కాదు, ఈ టెక్నాలజికల్ ఏజ్ లో జరగాలి. మూడోది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్. ఉండే యువతను ఎట్లా ఉపయోగించుకుంటాం, భవిష్యత్తులో ఏజింగ్ ప్రాబ్లం రాకుండా ఇప్పటి నుంచి ఏం చేయాలి అనేది డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. లింకింగ్ ఆఫ్ రివర్స్, దేశంలోనే లింకింగ్ ఆఫ్ రివర్స్ కావాలి. ఒకవేళ దేశంలో కాకపోయినా మన రాష్ట్రంలో లింకింగ్ ఆఫ్ రివర్స్ మనం చేసి డ్రౌట్ ప్రూఫ్ స్టేట్ గా తయారు చేయడానికి ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇచ్చే విధంగా మనం గాని చేయగలిగితే ఎకానమీ ఆటో పైలట్ వెళ్తుంది. ఆ విషయం మీకు దీనివల్ల ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది, ఇది కూడా వస్తే మీరు ఊహించినటువంటి జీవన ప్రమాణాలు పెరిగే పరిస్థితి వస్తుంది. ప్రోడక్ట్ పర్ఫెక్షన్, మీరు ఏ పని చేసినా ఎంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాం, ఎస్ఓపి, టెక్నాలజీ, ప్రోడక్ట్ స్ట్రెంగ్త్, ఇవి కూడా ఇది. అదే మరి స్కిల్ సెన్సెస్, ఇది కోర్ ప్రోగ్రామ్. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ కు వచ్చే కొందికి డిస్ట్రిక్ట్ లెవెల్ GSTP, మండల్ లెవెల్ GSTP, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ కూడా ఇస్తాం మీరు మేనేజ్ చేసుకోవడానికి. మీరు ఒక ట్రెడిషనల్ కలెక్టర్స్ గా కాకుండా ఇన్నోవేటివ్ గా మీరు పనిచేసే పరిస్థితి రావాలి. నేను చెప్పిన ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్, థింక్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్, యాక్ట్ అకార్డింగ్లీ. ఈ అవకాశం వస్తే అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఏం చేయాలో చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, ఏదైనా ఉంటే మళ్ళీ మనం మాట్లాడుకుందాం. విత్ దిస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ కలెక్టర్స్ క్యారియర్. దిస్ ఈస్ ది బ్రైటెస్ట్ టైం, ఇన్స్పైరింగ్ పీరియడ్. వీఆర్ ఆల్ హియర్. ఒకప్పుడు చేయాలంటే చేయలేము, అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఏది కావాలంటే అది చేసే అవకాశం ఉంది. అలాంటి లీడర్షిప్ కూడా ఇక్కడ ఉంది. మీ ముందుండే లీడర్షిప్ అంతా కూడా మీరు ఏం చేయాలన్నా వద్దనకుండా ఇంకా ఎంకరేజ్ చేస్తాం. కాబట్టి ముందుకు పోవాల్సింది కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అంటాం. Thank you, sir, for your inspirational and motivating words to the district collectors. So, with the permission of the Honorable Chair, sir, our sessions will start now, sir. First will be the Vision Andhra Pradesh 2047, sir. And I request Shri Piyush Kumar, Principal Secretary to Government Planning and Finance, to take over the session.